హలో అండి. చూస్తున్నారు కదా, ఇదేంటనుకుంటున్నారు? మంచి మోసు చేప కుండలో పులుసండి. మీకు కూడా ఇంత చిక్కగా చక్కగా టేస్టీగా చేపల పులుసు, ఇలాంటి చేపల పులుసు కావాలంటే తప్పకుండా ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. దీనికోసం చక్కగా కట్ చేయించి క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు నీట్గా చేసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత వీటిల్లో ఉప్పు, పసుపు, కారం వేసుకుని చూస్తున్నారు కదా, ఇలా అనమాట. మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేయించుకుని ఉప్పు, పసుపు, కారం వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుని ఈ ముక్కలన్నిటికీ బాగా ఈ ఉప్పు కారాలన్నీ కలిసేలాగా చక్కగా పట్టించుకోవాలి. పట్టించి చూస్తున్నారు కదా, చక్కగా ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎంతెంత సైజు ఉన్నాయో. మాకు ఇలా కావాలని మేము ఇలా కట్ చేయించుకున్నాం. చెప్పడం మర్చిపోయారండి, ఇది 2 కేజీల చేప. మోసు అంటారు కదండి, మోసు చేప. ఇది ముళ్ళు తక్కువ ఉంటుంది. సరే, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి. ఇది నేను మట్టి కుండలో చేస్తున్నాను కాబట్టి అది పెట్టుకున్నాను. చక్కగా లైట్ వేడెక్కిన తర్వాత మనకు కావలసినంత ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యేలోపు నేనేమేమి వేస్తున్నానో చూపిస్తున్నాను మీకు. అయితే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్లు ధనియాలు, చూస్తున్నారు కదా, ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకోండి. అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక పెద్ద సైజు యాలకులు ఒక 3, ఒక 4-5 లవంగాలు, 1.25 స్పూను ఆవాలు, చిన్న స్పూన్తోనండి, 1.25 స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 స్పూను మెంతులు వేసుకోవాలి. మంట సిమ్లో ఉండాలండి. అలాగే 1 స్పూను మిరియాలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా 1 స్పూన్ అంతా రైస్ వేసుకోవాలి. రైస్ కంపల్సరిగా వేసుకోండి. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకుని సిమ్లో పెట్టుకుని చక్కగా లైట్గా మంచి వాసన వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఇది చూస్తున్నారు కదా, ఇలాగనమాట వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇందులో వేసామా వేయలేదా అన్నట్టుగా కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ కన్నా తక్కువ ఆవాలు వేసుకోవాలి. ఒక 5-6 మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోండి. ఇప్పుడు మనం ఇది వేగుతూ ఉంటాయి. అది వేసాం కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అయితే మనం ఇందాక ధనియాలు, మిరియాలు అవి వేయించుకున్నాం కదా, అది స్టవ్ మీద నుంచి దించేసిన తర్వాత దాంట్లో 1 స్పూన్ ఆవాలు గసగసాలు వేసుకోవాలండి. గసగసాలని స్టవ్ మీద ఉండగా వేపక్కర్లేదు. ఇలా దించుకున్న తర్వాత ఆ వేడి మీద వేసుకుంటే అవి వేగుతాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఉల్లిపాయ ముక్కలు రంగు మారిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఫ్రెష్గా పట్టింది వేసుకుంటే బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు శుభ్రంగా వేగిపోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ టమాటా వేసుకోవాలి. ఈ పులుసు ఈ విధంగా కనుక చేసుకుని తింటే, చూస్తున్నారు కదా, పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఇలా కనుక చేసుకున్నారంటే మీరు ఇంకెప్పుడు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారండి. మీకు మంచి చేపల పులుసు కావాలి, చాలా టేస్ట్గా కావాలి, పలచగా చారులాగా కాకుండా మొక్క కంటి పట్టుకుని చక్కగా ఉండాలి అనుకుంటే కంపల్సరిగా ఇలాగే చేసుకోండి. ఇప్పుడు ఇందులో మళ్ళీ కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలండి. అలాగే మన టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. చేపల పులుసు అంటే నూనె, కారం ఎక్కువ పడతాయి. చూడండి, ఇప్పుడు ఇందులో ఉప్పు వేసాను, పసుపు వేసాను, కారం వేసాము, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. ఈ 2 కేజీల చేప కోసం నేను 150 గ్రాముల చింతపండు నానబెట్టానండి. ముందే శుభ్రం చేసి నానబెట్టి ఉంచాను. అది పులుసు కూడా తీసేసి పక్కన పెట్టి ఉంచాను. అది చూస్తున్నారు కదా, చిక్కటి పులుసు అనమాట. 150 గ్రాముల చింతపండుని గుజ్జు తీసి పక్కన పెట్టాను. దాన్ని ఇప్పుడు పోసాను అనమాట. చూడండి, ఇప్పుడు ఈ చింతపండు పులుసు పోసాం కదా, ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ అవసరం అవుతుందో, ఎంత పులుసు అవసరం అవుతుందో అనేది సుమారుగా చూసుకుని, నాకు 2 కేజీల ముక్కలు కాబట్టి నేను 1 లీటర్ నీళ్ళు వేసానండి. ఇందులో 1 లీటర్ వాటర్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేయాలి.
మూత పెట్టేసి సుమారుగా ఒక 15 నిమిషాలు మరగనివ్వాలండి. చూస్తున్నారు కదా, అలా తెరల కాగటం అంటారు కదా, అలా అనమాట, తెరల కాగటం. దీన్ని ఇలా చూసి మీరు ఇది చారులా ఉంది అని అనుకోకండి, మీకు చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చేప ముక్కలు, వాటన్నిటిని చక్కగా ఒక్కొక్క పీసు తీసి పులుసులో వదలాలి. చూస్తున్నారు కదా, అలా మన దగ్గర ఉన్న ముక్కలన్నిటినీ కూడా పులుసులో వేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలండి, చాలా పెద్దవి కోసారు. చూస్తున్నారు కదా, ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత అన్నీ చక్కగా నెమ్మదిగా ఒక్కొక్క ముక్కల్ని అలా పెట్టుకోవాలి. పెట్టుకుని మనం పెట్టగానే గరిటె పెడితే ఏం కాదండి, ముక్కలు వేయగానే గరిటె పెట్టాము ఏంటని అనుకోవద్దు, అప్పుడు ఏం అవ్వదు, మనం ముక్కలు వదలగానే పెట్టాం కదా. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ ఆడుకుని అవన్నీ వేయించుకుని పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో దాన్ని మిక్సీ పట్టుకుని చక్కగా దాన్ని కూడా ఇప్పుడు చేప ముక్కలు వేసిన తర్వాత ఆ మసాలా పొడిని కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. నేను చిన్న రసంకాయలో ఒక సగం ముక్కను వేసానండి. చక్కగా చీలికల్లాగా కట్ చేసుకుని మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ చేపల పులుసుని మరింత టేస్ట్ పెంచుకోవడానికి, ఇంకా టేస్ట్ని మనం ఇది చేసుకోవడం కోసం ఇప్పుడు ఇందులో ఏం వేస్తున్నామంటే బెండకాయ ముక్కలు వేస్తున్నాం. మనకి కావాల్సిన సైజులో బెండకాయలు కట్ చేసుకుని, కాస్త ముదురు బెండకాయలు అయితేనే బాగుంటాయండి, బెండకాయ ముక్కలు వేసుకుని మళ్ళీ ఇంకొంచెం పచ్చిమిర్చి వేసుకుని ఇంకొంచెం కరివేపాకు వేసుకోండి. అంతే, ఎంతో ఎంతో టేస్టీగా ఉండి ఒక ముక్క ఒక గరిట పులుసు వేసుకుంటే అన్నం అంతా తినేయొచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. అసలు ఈ ప్రాసెస్లో మీరు చేశారంటే ఇంకా ఎప్పటికీ వదిలిపెట్టరు. ఇది కూడా పాతకాలం స్టైలేనండి, ఇది కూడా మా అమ్మమ్మ గారి స్టైల్లోనే చేశాను నేను. మా వంటలన్నీ ఎక్కువగా పాతకాలం స్టైల్లో వంటలానే ఉంటాయి. మీకు ఇంతకుముందు చింత చిగురు మటన్ చూపించాను చూసారా, సేమ్ అలా చూస్తున్నారు కదా ఎలా ఉందో. మీకు ఇలా చూస్తేనే అర్థమైపోతుంది. మీరు కూడా ఈ టేస్ట్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. తప్పకుండా మీకు ఈ టేస్ట్ ఎలా కుదిరింది, కర్రీ మీకు పులుసు ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్నారు కదా పులుసు ఎంత చక్కగా ఎంత చిక్కగా వచ్చిందో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.